అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యారావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు మెసేజెస్ మెయిన్‌లీ అందరికీ కూడా ఉంటుంది గానీ, ఈరోజు మెయిన్‌లీ ఎవరు ఆహ్, స్ సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీ ట్విన్ ఉన్నారు. కంప్లీట్‌లీ వాళ్ళ రీడింగొచ్చింది. నా వేరే కపుల్స్‌కి కూడా ఇది రెసొనేట్ అవుతుంది. మీకు ఎంత పాయింట్స్ వస్తుంది, అది మీకు తగ్గినట్టుగా తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ ద వరల్డ్ కార్డ్, స్టార్ కార్డ్ అండ్ సన్ కార్డ్, ద ఎంప్రెస్ వచ్చింది. ఇది కంప్లీట్‌లీ ఒక హై లెవెల్ ఆఫ్ సెలబ్రిటీది. మీరు ఏ ఒక స్థానంలో ఏ పనిలో ఉన్నా కూడా, ఏ జాబ్‌లో, ఏ జానర్‌లో ఉన్నా కూడా దాంట్లో మీరు చాలా హై పొజిషన్‌లో క్లియర్‌లీ ఉన్నారు. టాప్ పొజిషన్‌లో ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా కనపడుతున్నాయి. ఆహ్, సెలబ్రిటీ అన్న తర్వాత వాళ్ళు ఫిల్మ్ స్టార్సే అయ్యుండాలి అనేదేం కాదు. స్పోర్ట్స్‌లో ఉండొచ్చు. వేరే వేరే కరియర్‌లో ఉండొచ్చు. ఎక్కడున్నా గూడా వాళ్ళ ఒక ప్రొఫెషన్‌లో వాళ్ళు హై పొజిషన్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇది కనెక్ట్ అవుతుంది. సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీగానే ఉంటారు వాళ్ళు కూడా. సో, ఆహ్, ఇక్కడ ఒకరి కోసం ఒకరు స్ట్రగల్ చేస్తున్నారు అని కనపడుతున్నాయి. ఎందుకంటే సెలబ్రిటీ, నాన్ సెలబ్రిటీలో వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఎవరు నాన్ సెలబ్రిటీ ఉంటారో వాళ్ళకి ఆహ్ సెలబ్రిటీ ట్విన్ గురించి అన్నీ తెలిసుంటుంది. సెలబ్రిటీ ట్విన్ ఎవరుంటారో వాళ్ళకి వాళ్ళ పర్సన్ గురించి ఏవి తెలియదు. వాళ్ళెవ్వరు, ఎక్కడుంటారు అనేది కూడా తెలియదు. అంత ఆహ్, కేయాటిక్‌గా ఉంటుంది. ఈ ఒక కేటగరీ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో. ఇది చాలా టఫ్ అండ్ ఛాలెంజింగ్. ఆహ్, ఈ ఈ ఓ ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ కూడా. సో, ఎందుకంటే ఇది మీరే చూస్ చేసుకున్నది. వచ్చే ముందు సోల్ కాంట్రాక్ట్ చేసేటప్పుడు మనం ఈ జన్మలో ఈ కేటగరీలో వెళ్దామని మీరే చూస్ చేసుకొని ఉంటారు. బట్ ఇప్పుడు మీకు ఆహ్, మీ పర్సన్‌ని ఎలా కలుసుకోవాలి? వాళ్ళెవ్వరు? ఏంటి కూడా మీకు క్లారిటీ లేదు. ఎలా కలుసుకోవాలి? వాళ్ళెవ్వరు? ఏమి కూడా తెలీదు. బట్ ఎలాగైనా సరే వాళ్ళెవరు కనిపెట్టాలి, కనుక్కోవాలి అనే ఒక ఆశ కావాలి. ఇప్పుడు మీరు ఈ లెవెల్ ఆఫ్ అచీవ్‌మెంట్ చేసినా కూడా మీ పర్సన్ కోసమే ఈ ఈ లెవెల్ ఆఫ్ అచీవ్‌మెంట్ అనేది చేశారు. మీ యొక్క లైఫ్‌లో ఏ లెవెల్ ఆఫ్ పొజిషన్ వచ్చారు అంటే ఆ లెవెల్ అచీవ్ చేసేసారు. మనీ కానీ, నేమ్ కానీ, ఫేమ్ కానీ, సక్సెస్ గానీ, హ్యాపీనెస్ గానీ అన్నీ కూడా. బట్ ఇంత సాధించినా కూడా మీకు ఆ సంతోషాన్ని పంచుకోవడానికి మీ యొక్క పార్ట్నర్, అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఆహ్, ఇద్దరు కూడా ఇక్కడ సింగిలే ఉన్నారు. సో, అమ్మాయి కానీ, అబ్బాయి గానీ నా లవర్ లేదు. నా పెళ్ళై ఉండుంటే నా భార్య, నా భర్త నా పక్కన ఉండేవారు అనేటట్టుగా ఒక డీప్ ఫీలింగ్ కూడా ఉంది అనేది ఇక్కడ కనపడుతున్నాయి. చాలా బాధలో ఉన్నారు. ఏడుస్తూ ఉండొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ ఎమోషన్స్. కప్ కార్డ్ కప్స్ కార్డ్ 4 కార్డ్స్ వచ్చింది. కప్స్ ఎప్పుడు కూడా ఎమోషన్స్‌ని చూపిస్తుంది. చాలా డీప్‌గా వాళ్ళని మిస్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. కొంచెం నొప్పి, బాధ అవన్నీ కూడా ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ క్లియర్‌గా కనపడుతున్నాయి. మీ ఎఫర్ట్‌కి ఇప్పటి వరకు అతన్ని గాని, ఆమెని గాని కలుసుకోవడానికి గాని, వాళ్ళ మనసు గెలవడానికి కానీ మీరు ఎంత కష్టపడ్డారో అది మీరు ఖచ్చితంగా మీరు దానికి తగ్గినట్టుగా ఫలం అనేది వాళ్ళే మీకు మీ లైఫ్‌లో గిఫ్ట్‌గా భగవంతుడు మీకిస్తారు. కష్టం అవుతుంది గానీ, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఫ్రీక్వెన్సీ అండి. ప్రతి ఒక్కటి వస్తువు గాని, వ్యక్తికి గాని అట్రాక్ట్ చేయడానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేదుంటుంది. ఆ ఫ్రీక్వెన్సీకి మీరు వచ్చినప్పుడు దారి మీకు కనపడుతుంది. ఇలాంటి వీడియోస్ మీకు దొరకడం అవ్వచ్చు, మీ గురువు ఎవరు అని మీకు తెలవడం కావచ్చు, వాళ్ళ దగ్గర మీరు స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు. ఒక్కటే దారి. స్పిరిచ్యువల్లీ ప్రోగ్రెస్ చెయ్యకుండా మీ లైఫ్‌లో మీకు కావాల్సిన పీస్, హ్యాపీనెస్ మీ పర్సన్ ఎవరు మీకు దొరకరు. సో, స్పిరిచ్యువల్ ఒక లెవెల్‌లో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలంటే అంతే.
ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిన తర్వాత మీరు, వాళ్ళు ఒక లెవెల్‌కొచ్చేస్తారు. అప్పుడు ఆహ్, ఆహ్, ఎవ్వరు సెలబ్రిటీ ఉంటారో వాళ్ళ ఎనర్జీ లెవెల్‌కి నాన్ సెలబ్రిటీ కూడా వచ్చేస్తారు. అందుకు స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ చేయాలి. చేసినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ అక్కడ 5డీ వరల్డ్‌లో ఎప్పుడు అక్కడ సేమ్ లెవెల్‌లో వస్తుంది. మీ కనెక్షన్, మీ కాంటాక్ట్ అనేది అంతగా మీరు ఈజీగా కలుసుకోవడానికి అవుతుంది. యెస్, ఇట్స్ ట్రూ. కలుసుకున్న తర్వాత మీ మధ్యన చాలా ఆహ్, మంచి బాండింగ్ అనేది ఉంటుంది అనేది ఇక్కడ కనపడుతుంది. ఆహ్, మీ పర్సన్‌ని మీరు పెళ్లి చేసుకోవాలి అనేది ఇక్కడ మీ విష్. ఇక్కడ ఇద్దరు సింగిల్‌గా ఉన్న వాళ్ళకైనా అయ్యుండొచ్చు, పెళ్లి అయిన వాళ్ళకైనా అయ్యుండొచ్చు. మీకు రెజొనేట్ అయ్యేంత తీసుకోండి. ఆహ్, పర్టిక్యులర్‌లీ ఈరోజు ఈ రీడింగ్ వచ్చింది. నేను చేస్తున్నాను. ఆహ్, వాళ్ళని ఇప్పుడు మీరు కలుసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా బతకాలి అనేది మీరు చూస్తున్నారు. ఏదైనా గానీ మీ మధ్యన ఏదో ప్రాబ్లమ్ ఉంటేనే గదా మీరిద్దరు దూరమయ్యారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి? అవన్నీ తెలుసుకొని అవన్నిటిని మీరు మీ లైఫ్‌లో దిద్దుకుంటే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీకు దొరుకుతారు. ఇది ఎవ్వరైనా సరే. ఈవెన్ మీ జర్నీ ఇంత కష్టకరంగా మీరు చేసుకున్నారు అంటే కష్టకరంగానే నేను ఏది కూడా ఇప్పుడు కష్టం అని చూడను. ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఛాలెంజెస్ అని చూస్తాను. ఛాలెంజెస్ ఎంత పెద్ద ఒక ఛాలెంజ్‌ని తీసుకొని దాన్ని దాటితే నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను అనేది ఒక నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇన్నేళ్లలో నేను అది సాధించాను కాబట్టి. సో, అంత గట్స్ మనలో ఉంది. శక్తి మనకి ఉంది. మన బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ సాక్షాత్ భగవంతుడే నిలిచిన తర్వాత చిన్నది చిన్న, గొప్ప అనేది వెళ్ళిపోతుంది. పెద్ద పెద్ద ఆశలు, కలలు కనాలి, ఆశలు పడాలి. అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకుంటూ లైఫ్‌ని ను చాలా ఎంజాయ్ చేయాలి ఎప్పుడు కూడా. అలా ఉండాలి లైఫ్. సో, మీరు అలాంటి ఛాలెంజెస్‌ని కొంచెం ఎక్కువగానే తీసుకొనొచ్చారు కాబట్టి ఇన్ ఇంత ప్రాబ్లమ్ అని మీకు అనిపిస్తున్నాయి గానీ, బట్ ఒక్కసారి మీరు మీ పర్సన్ ఎవరు అనేది తెలుసుకొని కనుక్కున్న తర్వాత మీ అంత హ్యాపీయెస్ట్ పర్సన్ మొత్తం వరల్డ్‌లోనే ఎవరు ఉండరు. అంతలా ఫీల్ అవుతారు. ఆ లెవెల్ ఆఫ్ మీటింగ్ అనేది మీకొస్తుంది. ఖచ్చితంగా ఇది ఛాలెంజింగే అండి. కానీ ఇంపాసిబుల్ అనేది ఏమీ లేదు. ఆ ఇంపాసిబుల్‌లోనే తీసేస్తే ఐ యామ్ పాసిబుల్. అది మనం ఎలా దాంట్లో తర్వాత యాడ్ చేసినా కూడా ఐ యామ్ పాసిబుల్ అనుకోవచ్చు. ఐఎమ్‌ని క్యాన్సెల్ చేస్తే పాసిబుల్ దాంట్లోనే ఉంది. మనం దేన్ని ఎలా చూస్తామో దాన్ని బట్టిగా ఉంటుంది మన లైఫ్ అనేది. సో, ఎక్కడ వెతకాలి, ఏంటి అనేదంతా మీరు ఎక్కువగా ఆలోచించకుండా ఇలాంటి వీడియోస్ దొరికింది అన్న తర్వాత మీ గురువు ఎవరు అనే దాని మీద మెడిటేషన్ చేయండి. మీ గురు ఎవరు అని తెలిసిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు వాళ్ళ వాళ్ళ దగ్గర స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయిన తర్వాత మీ పర్సన్‌ని మీరెలా కలుసుకోవాలి, ఆ పర్సన్ ఎవరు అవన్నీ మీ లోపల నుంచి మీకు గైడెన్స్ అనేది దొరుకుతుంది. మీ లోపల ఉన్న మీకు అంటే బాడీనే నేను, ఇదే నా ఒక ఐడెంటిటీ, ఈ బాడీ నాది, ఈ బాడీనే నేను, నా పేరే నాది. అలా ఒక ఫిజికల్ ఏముంది దానికే నేము, ఫేము, సంపాదన వాటెవర్ ఇవన్నీ మేము అని ఉంటామో స్పిరిచువాలిటీ అవన్నీ కూడా కడిగేస్తుంది. అవన్నీ ఒక మాయ, మోహమాయ, ఒక మ్యాట్రిక్స్. దాని నుంచి కంప్లీట్‌గా మమ్మల్ని బయటకి తీసి రియల్లీ మనం ఎవరు? ఎందుకొచ్చాము? మనం చేయాల్సిన పనేంటి? మనం సోల్ పర్పస్ ఏంటి? మనకి ఇంత సక్సెస్, నేమ్, ఫేమ్ అంతా ఎందుకొచ్చింది? ఇవన్నీ ఎందుకు? అనే ఒక క్లారిటీ కంప్లీట్‌లీ క్లియర్‌గా తెలుస్తుంది. అవన్నీ తెలుసుకొని, అవన్నీ సాల్వ్ చేసుకొని వెళ్ళాలి అనే ఇంత కష్టాల్లో ఈ ఈ ఈ ఒక స్ట్రాంగ్ ఒక ఛాలెంజ్‌ని తీసుకొనొచ్చుంటారు. ఛాలెంజెస్ కానీ ఒక్కసారి జస్ట్ పాజిటివ్‌గా ఆలోచించండి. ఆ అమ్మాయో, అబ్బాయో నాన్ సెలబ్రిటీ గాని, నాన్ సెలబ్రిటీ గాని
ఇప్పుడు ఎస్పెషల్లీ సెలబ్రిటీ ట్విన్‌కి చెప్తున్నాను. మీకు మీ పర్సన్ ఎవరు అనేదే తెలీదు. కానీ ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకొని ఆ పర్సన్‌ని మీరు కనుక్కున్నారు. వాళ్ళు మీ లైఫ్‌లోకొచ్చేసారు అంటే, మీరు కూర్చొని అప్పుడు మాట్లాడుకునేటప్పుడు, నీకోసం నేను ఎంతెంత చేశాను అనేది ఒకరికొకరు చెప్పుకుంటారు గదా! అప్పుడు మాట్లాడేటప్పుడు ఎంత క్రేజీ అనిపిస్తుంది. ఎంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. అప్పుడు ఇన్నేళ్ళు పడిన కష్టాలన్నిటికి కూడా ప్రతిఫలంగా నా రియల్ లవ్ నాకు దొరికింది అనే ఒక ప్రశాంతత ఉంటుంది గదా! అప్పుడు ఎలా ఫీల్ అవ్వచ్చు? సో, ఆ ఒక ఫీల్ చేస్తూ మీ గురువు ఎవరు అని తెలుసుకొని వాళ్ళ దగ్గర ప్రాక్టీస్ చేయండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. మీరు ఇలాంటి ఒక పాజిటివ్ థింకింగ్‌తో మీరు ముందుకెళ్తే మీ పర్సన్‌ని కనుక్కునేది అనేది మీకు చాలా చాలా ఈజీ అవుతుంది. అప్పుడు యూనివర్స్‌కి తనదే ప్లాన్ ఉంటుంది మిమ్మల్ని ఎలా కలపాలి అనేది. ఆ యూనివర్స్ ప్లాన్ ప్రకారం మీరు వెళ్ళండి. నమ్మండి. ఎందుకంటే స్పిరిచ్యువల్ పర్సన్ మీకు దొరకడం అనేది అంత ఈజీ కాదు. ఈ వీడియో వరకు మీరు వచ్చారు అంటే నమ్మండి. మీ గురువు ఎవరో తెలుసుకొని స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీ వైబ్రేషన్ హై చేసుకున్నట్టు మీ పర్సన్ మీ లైఫ్‌లోకి అలా వచ్చేస్తుంది. కొంచెం టైం తీసుకోవచ్చు. కొంచెం కష్టం అవ్వచ్చు. కష్టం పడకుండా ఏది కూడా దొరకదు. రియల్ లవ్ అనేది సాధించడానికి గానీ, పొందడానికి గానీ లైఫ్‌లో ఒక యుద్ధమే చేయాలి. ఆ యుద్ధం ఎవరు చేస్తారో వాళ్ళకి మాత్రమే సొంతమవుతుంది నిజమైన ప్రేమ. మన ప్రేమ కోసం ఎవరు స్ట్రాంగ్‌గా నిలబడతారో వాళ్ళకి మాత్రమే సొంతమైతుంది నిజమైన అసలైన ప్రేమ. సో ఈ ఈ రీడింగ్ ఈరోజు ఈ రీడింగ్ వచ్చింది. సో, నా ఇన్నర్ వర్క్ క్లాసెస్ అయినంత త్వరగా నేను స్టార్ట్ చేస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ క్లాసెస్ మీరు జాయిన్ అయ్యి మీరు ఆహ్, క్లాసెస్ అటెండ్ చేసి బాడీ టు సోల్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరు అనుకున్నదంతా సాధించడానికి ఇది ఒక కంప్లీట్‌లీ ఒక జర్నీ. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే క్లాసెస్ డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడే దొరుకుతుంది. సో, ఇంతవరకు వీడియో చూసి ఉంటే థాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.